కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్వర్గారోహణ పర్వము ఏకాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్వర్గారోహణ పర్వము ఏకాశ్వాసము. ఓ హరిహరనాథ, నీ చరణ కమలసేవ తత్సేవకులకు సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని ఆయుస్సును ప్రసాదిస్తుంది. నీవు యమ నియమాద్యష్టాంగ యోగ నిష్ఠులకు సంపూర్ణ మిత్రుడివి. మహావిద్య సర్వదేవతా రూపమైన నీ స్వరూపాన్ని తెలుపుతుంది. అట్లాంటి నీకు నమస్కారం. వచనము: హరిహరనాథ స్వామి, వినుము. జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్లా అన్నాడు: నా ముత్తాతలైన పాండవులు, దుర్యోధనాదులు స్వర్గాన్ని చేరి ఎట్లాంటి స్థానాలు పొందారు? ఏం చేశారు? చెప్పండి. దానిని వినాలనే కోరిక నా మనసులో పరవళ్లు తొక్కుతున్నది. మీకు అన్నీ తెలుసు. నేను మీ దయతో కూడిన మాటలతోడి ఆదరానికి తగినవాడిని అని ప్రార్థించాడు. అప్పుడు విస్తారమైన దివ్యజ్ఞానంచేత పూజించదగనవాడు, మిక్కిలి దయకు లోనైనవాడు అయిన వ్యాసమహర్షి కరుణావేశంతో వృద్ధి పొందించబడిన బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, సాధుజన స్తుతిపాత్రుడు అయిన వైశంపాయన మహర్షి ఆ కురువంశ శ్రేష్ఠుడితో ఇట్లా అన్నాడు. ఆ విధంగా బంధుజనాలను చూడాలని అడిగిన ధర్మరాజు కోరికకు ఇష్టపడినవాడై ఇంద్రుడు సీసము తేటగీతి. ఇంద్రుడు తగిన దూతను రప్పించి ధర్మరాజుకు తనవారిని చూడాలని మనసులో కోరిక అతిశయించింది. నీవు ఇతడిని అక్కడికి తీసుకొని వెళ్లి బంధువులందరినీ చూపించుము అని చెప్పగా ఆ దూత గౌరవం అతిశయించగా ఆ రాజశ్రేష్ఠుడిని వెంట తీసుకొని వెళ్లగా ఆసక్తితో నారదాది మహర్షులు కొందరు వెంట వచ్చారు. అట్లా బయలుదేరుతున్నప్పుడు ఎదురుగా పెద్ద సింహాసనం మీద కూర్చున్నవాడు, ఉదయించిన సూర్యబింబం వంటి కాంతితో ప్రకాశిస్తున్నవాడు, అప్సరహ ప్రభృతి దేవకాంతా పరివృతుడు, శౌర్యలక్ష్మీ విరాజితుడు, ఎడతెగని సుఖసాధన సామగ్రితో అతిశయిస్తున్న దుర్యోధనుడు కనిపించాడు. వచనము: ఇట్లా ప్రకాశిస్తున్న దుర్యోధనుడిని చూచి ధర్మరాజు దేవముని శ్రేష్ఠుల ముఖాలు చూచి సీసము ఆటవెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్వర్గారోహణ పర్వము ఏకాశ్వాసము. ధర్మజుడు దుర్యోధనం జూచి యసి అపరుండైన నారదు డతనిం దేర్చుట. ఇట్లా అన్నాడు: ఓ పుణ్యాత్ములారా, మిక్కిలి లోభగుణంచేత దూషితమైన మనసున్నవాడు, దూరాలోచనలేనివాడు ఈ దుర్యోధనుడు. ఇతడి కారణంగానే అన్ని దేశాల రాజులందరూ ఏనుగులతో, గుర్రాలతో కూడిన సైన్యంతో కూడి నశించారు. పవిత్రదేహం కలిగి రాజసూయంచేత పాపాలన్నీ పోగొట్టుకుని పరమ పతివ్రతగా, ఉత్తమ గృహిణిగా ఉన్న శీలవతి ద్రౌపదిని పెద్దలందరూ చూస్తుండగా నిండు సభలో అవమానపరిచిన తుంటరి ఇతడు. నేను ఇట్లాంటి వాడితో కలిసి స్వర్గంలో ఉండటమా? నా భీమార్జున నకుల సహదేవులు ద్రౌపది ఎక్కడున్నారో అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళండి అంటూ వెనుదిరిగాడు. వచనము: తిరిగి వెళ్ళుతుంటే చూచి నారదుడు నవ్వుతూ అతడితో ఇట్లా అన్నాడు: సీసము, ఓ ధర్మరాజా, ఈ రాజు యుద్ధంలో వదిలివేసిన శరీరం కలవాడు. కనుక దేవతల చేత గౌరవించబడుతూ ప్రకాశిస్తున్నాడు. ధర్మ కర్ములందరూ ఇతడిని చాలా గౌరవిస్తారు. ఇతడు రాజులను తన క్షాత్రధర్మంతోనే కదా యుద్ధంలో చంపాడు. అట్లా చంపటం పాపం ఎట్లా అవుతుంది? పుణ్యాత్మ, ఇతడిచేత ద్రౌపది అవమానపడటం మొదలైన పాపాలను ఇంకా తలుచుకొనటం ఎందుకు? ఇది పుణ్యలోకం. ఇక్కడ నీ మనసులో ఈర్ష్య, కోపం మొదలైన మనోవికారాలు ఉండవచ్చా?
ఆ వికారాలను వదలి నీవు సమత్వాన్ని పొందుము. వచనము అని ఇంకా మరి ఇట్లా అన్నాడు. కందము పుణ్యాత్ముడవైన ధర్మరాజా, జూదంలో యుద్ధంలో నీకు ఏ పాపకృత్యాలు హృదయానికి అత్యంత క్లేశాన్ని కలిగించాయో వాటిని ఇప్పుడు మరలా పరిగణించవద్దు, అన్నింటినీ మరచిపొమ్ము. చంపకమాల అని నారదుడు చెప్పగా విని అతడితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. ఓ ముని, పరమపాపి, మంచివారికి నిరంతరం అపకారం చేసినవాడు, వంశం నాశనం కావటానికి కారణమైన కోపశీలి ఈ రాజాధముడు. ఇట్లాంటి దుర్యోధనుడు దేవతలకు పూజనీయుడై స్వర్గంలో ఉండటమా? ఎక్కువగా చెప్పటమెందుకు? తేటగీతి పుణ్యచరిత్రగల నారద మహర్షి. అతడు అట్లా సుఖిస్తూ ఉండని నాకేమీ? నా తమ్ములను, కుమారులను, మిత్రులను, ద్రౌపదిని నేను తప్పకుండా కనులారా చూడాలి. అందుచేత నన్ను వారున్న చోటికి పంపించుము. వచనము అని చెప్పి ఇంకా అక్కడున్న మునిశ్రేష్ఠులందరినీ బాగా చూచి, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్వర్గారోహణ పర్వము ఏకాశ్వాసము. ధర్మజుడు దేవమునులను గర్నాది స్వజనుల జూప వేడుకొనుట. సీసము త్రిలోకాలలోనూ సేవించతగిన ఋషివర్యులారా, ఒక విషయం వినండి. యుద్ధంలో చనిపోయిన బంధువులందరికీ నేను తిల తర్పణం చేస్తున్న సమయంలో మా అమ్మ కుంతీదేవి అక్కడికి వచ్చి కర్ణుడు తన కొడుకని తెలిపి నాకు అతడి జన్మ రహస్యమంతా చెప్పింది. అప్పటినుండి ఆ మహావీరుడిని తలుచుకున్నప్పుడెల్లా నా హృదయం సంతాపాన్ని పొందుతున్నది. అతడి పాదాలను మా అమ్మ పాదాలవలె భక్తితో పూజించటానికి వీలుకాక నేను చాలా బాధపడుతుంటాను. అతడు మేము కలిస్తే మహేంద్రుడైన మమ్ములను ఎదిరించగలడా? చంపకమాల ఋషులారా, ఇంకా ఒక విషయం వినండి. అతడు మా అన్న అని తెలియక ఆ మహనీయుడిని చంపటానికి అర్జునుడిని పంపాను. ఆ పాపం నిరంతర దుఃఖాన్ని కలగజేస్తూ ఉపశమించకుండా ఉన్నది. మనసుకు వ్యథను కలగజేస్తున్నది. అతడిని చూడాలన్న కోరిక రానురాను అతిశయిస్తున్నది. ఆ మహానుభావుడు ఎక్కడుంటాడో చెప్పండి. వచనము ద్రుపదుడు, విరాటుడు, ద్రుపదుడి కుమారుడైన యుధామన్యుడు, శంఖుడు మొదలైన వారి దాయాదులు యుద్ధమనే అగ్నిలో తమ ప్రాణాలనే హవిస్సులను ధారపోశారు. వారిని నేను చూడవద్దు? నా ప్రాణంతో సమానుడైన వాయునందనుడిని, ఇంద్రతేజంతో ప్రకాశించే అర్జునుడిని, అశ్విని దేవతలను పోలిన నకుల సహదేవులను, సహజ సద్గుణశీలి పాంచాలిని చూడకుండా నిలువగలనా? వారికెవ్వరికీ స్వర్గలోక నివాసం లేకపోయినట్లయితే తమ్ములు లేని స్వర్గంలో ఇది స్వర్గమనే బుద్ధి పుట్టనే పుట్టదు. వారు ఎక్కడుంటారో ఆ చోటే నాకు స్వర్గం. దేవతా శ్రేష్ఠులారా, నన్ను అక్కడికి పంపించండి అని ప్రార్థించగా దేవమునులు ధర్మరాజుతో ఇట్లా చెప్పారు. ఆట వెలది. ధర్మరాజా, అట్లాగే చేస్తాము. నీ మనసులో ఏ కోరిక పుట్టుతుందో దాని ప్రకారం చేయాలని పూని ఇంద్రుడు ఆ పని చేసి పెట్టండని నిన్ను మాకు అప్పగించాడు. సీసము అని చెప్పి దేవదూతను చూచి ఈ మహనీయుడిని భీమార్జునాదులు ఉన్న చోటికి తోడుగా తీసుకొని వెళ్ళుము అని చెప్పగా ఆ దూత ఆదరం అతిశయించగా ఆ ధర్మరాజును ఇట్లా రండి అంటూ తాను ముందట దారి తీస్తూ వెళ్లగా ధర్మరాజు ఆ దూతను అనుసరించి వెళ్లాడు. అట్లా వెళ్లుతుండగా ఆ దారి వెండ్రుకలచేత, ఎముకలచేత దట్టంగా ఉన్నది. అతి హేయంగా దోమలతో, ఈగలతో నిండింది. చీకటిగా ఉన్నది. క్రిములతో, పురుగులతో, రక్తమాంసాల గుట్టలతో, శవాల దుర్గంధంతో, భయంకరంగా వాడిగా ఉన్న భీషణమైన ముక్కుపుటాలు కలిగిన కాకుల అరుపులతో కూడిందిగా అయింది. వచనము
ధర్మరాజు ఆ దారిలో వెళ్లి బాగా మరగగాచిన నూనెవలె తెర్లుతున్న నీళ్లు కలిగి ఇనుప ముక్కల వంటి ముండ్లతో తాకటానికి దారుణంగా ఉన్న ఒడ్డుతో వాడి కత్తులవలె ఉన్న ఆకులతో కూడిన అడవి ఒప్పగా వైతరణి అనే పేరున్న నదిని సమీపించారు. అక్కడ నానావిధాలైన శిక్షలను అనుభవిస్తున్న పాపకర్ములను చూచి దేవదూతతో మనం వెళ్లవలసిన చోటు ఇక ఎంత దూరం ఉన్నది? ఈ చోటు కూడా దేవతల అధీనంలోనే ఉన్నదా అని అడిగాడు. అందుకు దేవదూత ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. తేటగీతి, ఈ చోటు కూడా దేవతల అధీనంలోనే ఉన్నది. మనం రావలసిన చోటు ఇదే అని ఆ దేవదూత చెప్పాడు. భరించటానికి వీలు లేకుండా దుర్గంధం నిండిపోయిన ఆ ఘోర దృశ్యాన్ని చూడటం వలన ధర్మరాజు మనసు వ్యథతో బాధపడింది. అప్పుడు వచనము: ధర్మరాజు ఆ ఘోరాన్ని చూడలేక మరలిపోదామనుకున్నాడు. అంతలో అచ్చట కొన్ని కంఠస్వరాలు వినిపించాయి. తేటగీతి, ఓ పుణ్య చరిత్రుడా, నీ దేహానికున్న దివ్య పరిమళంతో కూడిన గాలి మా మీద సంతోషకరమై వీచగా మా దుహకాలన్నీ పటాపంచలయ్యాయి. మేము చాలా సుఖాన్ని పొందుతున్నాం. కందము, ఉత్తమ ధర్మస్వరూపుడా, నిన్ను చూడగలగటం వలన భయంకరమైన బాధలను మేము దూరం చేసుకున్నాం. నీవు ఎప్పుడూ ఇక్కడే ఉంటే మేము బ్రతుకుతాం. ఇంకా కొంచెం సేపు నీవు ఇక్కడే దయచేసి ఉండుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్వర్గారోహణ పర్వము ఏకాశ్వాసము. ధర్మరాజు నరకముననున్న యన్నదమ్ముల నెగిగి పరితపించుట. వచనము: అని దోహఖభారంచేత అతిదినంగా వినరాగా ధర్మరాజు అయ్యో, వీరు ఎంత క్రూరమైన కష్టాలు పడుతున్నారో అని కరుణ పుట్టగా అక్కడే నిలబడ్డాడు. మళ్లీ అవే మాటలే వినబడ్డాయి. ధర్మరాజు మీరెవరని అడిగాడు. నేను కర్ణుడిని, నేను భీముడిని, నేను అర్జునుడిని, నేను నకులుడిని, నేను సహదేవుడిని, నేను ద్రౌపదిని, నేను ధృష్టద్యుమ్నుడిని, మేము ద్రౌపదీ కుమారులం అన్న మాటలు వినిపించాయి. సీసము: ధర్మరాజు చిత్తంలో వ్యాకులత్వం పుట్టగా దేవుడు ఇట్లా చేశాడా? అయ్యో, అయినా వీరు ఈ నరకానికి రావటానికి తగిన పాపాలు ఏం చేశారు? ఇంద్రాది దేవతలు చాలా నీచులు సుమ. లేకపోతే వీరిని ఏ ఆలోచన కొంచెం కూడా లేకుండా ఇట్లాంటి క్రూరమైన కష్టాలకు గురిచేస్తున్నారు. ఓ ధర్మమా, నీవు న్యాయం వదిలివేశావా? మంచి వారిచేత గౌరవించబడిన గొప్ప సత్య నిష్ఠ కలవారు, దయాగుణ సంపన్నులు, నిత్యదానశీలురు, మిక్కిలిగా భూరిదక్షిణలతో ఒప్పిన యాగ సముదాయాలచేత పవిత్రీకరించబడిన ఆత్మలు కలవారు అయినా వీరు తగని కష్టాల పాలయ్యారు. పాపం చంపకమాల. ఒక్క విషయంలో కూడా ఎవరికీ మేలు చేయని దుర్యోధనుడు అట్లా దేవతలకు పూజనీయుడై అన్ని సుఖాల అనుభవాన్ని పొంది ఎడతెగని గొప్పతనంతో కూడి ప్రకాశిస్తూ చూడటానికి చాలా దుర్భరంగా తన కాంతలు, బంధువులు, తాను సంతోషంతో విజృంభించి ఆకాశాన్ని మించిపోయి దేవతల చేత చుట్టుకొనబడి ప్రకాశిస్తున్నాడు. ఆట వెలది. నావారైన విరివలన ఈగ కాలంతటి స్వల్పమైన పాపం కూడా జరిగినట్లు ఒకనాడు చూడలేదు, వినలేదు. అట్లాంటి ఉత్తములైన వీరికి దైవం అన్యాయంగా ఇట్లాంటి కష్టాన్ని తెచ్చిపెట్టింది. సీసము: జనమేజయ, వినుము. ఇట్లా మిక్కిలి చింతలో మునిగిపోయి నాకు ఇట్లా క్షోభతో మనసు కకావికలు కావటానికి కారణం ఏమిటో? ఇది దేవతలు పన్నిన మాయ, కలగనుటయా లేక నిజమేనా? ఏమిటో భ్రాంతి పొందటంచేత విచారించటం చేతకావటం లేదని మిక్కిలి వ్యథ చెందిన ఇంద్రియాలు కలవాడై శోక దోహకాలతో నిండినవాడై కొంచెం సేపు ఊరుకుండి తేరుకున్న మనసుతో ఆలోచించి ఇంద్రుడిపై కోపం రాగా
ఆ దూతను చూచి పూజ్యుడా, నీవు ఎవరి దూతవో వారి వద్దకు మరలిపొమ్ము అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్వర్గారోహణ పర్వము ఏకాశ్వాసము. ఇంద్రుడు నరకముకడనున్న ధర్మజు నొద్దకు వచ్చి యతని సంభావించుట. కందము, నా తమ్ములు దుఃఖపీడితులై ఉన్నారు. అట్లా కావటం వలన నేను ఇక అక్కడికి రాను. ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాను అని ఆ దయానిధి ఇంద్రుడికి చెప్పుము. చంపకమాల అని ధర్మరాజు చెప్పగా ఆ దేవదూత అతివేగంగా వెళ్లి ఇంద్రుడికి ఇదంతా వివరించాడు. ధర్మరాజు నిర్ణయాన్ని, ఆ పవిత్ర చరిత్రుడి మాటలను విని ఇంద్రుడు వెనువెంటనే ఋషులతోనూ దేవతలతోనూ కలిసి ఆ చోటికి వచ్చాడు. ఆట వెలది. రాజా, వినుము. యమధర్మరాజు కూడా పుత్రవాత్సల్యాన్ని ప్రకటిస్తూ తన కొడుకైన ధర్మరాజును ఓదార్చి రక్షించటానికి అక్కడికి చాలా సంతోషంతో వచ్చాడు. వచనము. ఆ సమయంలో సీసము, నానా విధాలైన పాపకర్మలు చేసినవారు వికారం పొందిన శరీరాలతో శిక్షలకు గురై బాధపడటం ఆగిపోయింది. చెడ్డవాసనతోడి గ్రద్దలు మొదలైన మాంసాన్ని తినే పక్షుల సమూహాలు, శవాలగుట్టలు కనిపించటం లేదు. మాంసం, నెత్తురు, వెండ్రుకల గుట్టలు, ఎముకల పోగులు మాయమైపోయాయి. క్రూరమైన కత్తుల వంటి ఆకులున్న భయంకరమైన అడవితో కూడిన వైతరణి నది లేకుండా పోయింది. మంచివాసనను తృప్తిని కలిగించే గాలి, సుఖాన్ని కలుగజేసే చల్లదనము బాగా వ్యాపించి సంతోషం కలిగింది. ఇది అమృతంతో నిండిందా అన్నట్లు వాయువు మనోహరత్వాన్ని 10 దిశలలో వ్యాపింపచేసింది. వచనము. ఆ సమయంలో ఇంద్రుడితో పాటు వచ్చిన మహాసద్ధర, వసు, రుద్ర, ఆదిత్య, గంధర్వ, గరుడ, సర్ప సమూహాలు వైభవం ప్రకాశించగా, సిద్ధులు మనసులలో సంతోషం పొందగా, సాధ్యులు సంతోషించిన హృదయాలతో మిక్కిలి అతిశయించిన ఆదరం అంతటా వ్యాపించగా, ధర్మరాజు సమీపంలో చుట్టూ గుంపుగా చేరి నిలబడి చూపులు అతడి శరీరాన్ని క్రమ్ముకొనగా. వచనము. ఒకరితో ఒకరు ఆ ధర్మరాజు సద్గుణాలను చెప్పుకొని ప్రశంసిస్తుండగా ఋషులతో, దేవతలతో కలిసి ఇంద్రుడు ఆ కీర్తిచే ప్రకాశించే ధర్మరాజును సమీపించి ఓదార్పు కలిగించే గొంతుకతో ఇట్లా అన్నాడు. కందము, బుద్ధిగుణంచేత సమ్మానించబడిన ధర్మరాజా, నీవు ఇక్కడ ఉండటంచేత ఈ దేవతలందరూ బాధపడి నిన్ను తీసుకొని పోవటానికి వచ్చారు. కోపం వదిలిపెట్టుము నాయనా. కందము, నీకు యోగం ప్రాప్తించింది. నాశరహితమైన బ్రహ్మలోక సమృద్ధమైన సుఖప్రాప్తి కూడా సిద్ధించింది. నీ వికారాలు శమించాయి. నీకు సద్బుద్ధి కలిగింది. నీ గుణవిశేషంచేత ఇవన్నీ ఉదాత్తరీతిలో నీకు సిద్ధించాయి. కందము, ధర్మరాజా, ఒక విషయం చెప్పుతాను వినుము. రాజన్న ప్రతి ఒక్కడికి ఎట్లాగైనా నరకద్వార దర్శనం చేయవలసి రావటం తప్పేది కాదు. ఇది వేదం చెప్పిన మాట సుమ. సీసము, ధర్మరాజా, జాగ్రత్తగా వినుము. పుణ్యపాపాలు 2 జంటగా ఉంటాయి, ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. పుణ్యంచేత స్వర్గం, పాపంచేత నరకం కలుగుతాయి. తొలుత స్వర్గంలో సుఖం అనుభవించినవాడు పిదప నరకంలో చాలా బాధలు పడతాడు. తొలుత నరకయాతన అనుభవించినవాడు ఆ తరువాతే స్వర్గసుఖాలు చవిచూస్తాడు. అల్పంగా పుణ్యం చేసుకొన్నవాడు తొలుత స్వర్గసుఖాన్ని స్వీకరించి తరువాత చాలా కాలం నరకయాతన అనుభవిస్తాడు. అధిక పుణ్యం చేసుకొన్నవాడు మొదట నరకయాతన అనుభవించి తరువాత చాలా కాలం స్వర్గసుఖాలు పొందుతాడు. కందము, నేను నిన్నిక్కడికి పంపించటం భవిష్యత్తులో సర్వసుఖప్రాప్తి కొరకే కదా.
నీవు బాధపడుతూ ఉండటం వలన నీకిదంతా చెప్పవలసి వచ్చింది. సీసము. ధర్మరాజా, కర్ణుడు ఉత్తమ స్థాన ప్రాప్తిని పొంది ప్రకాశిస్తున్నాడు. ఆ పరాక్రమవంతుడి కొరకు నీవు ఎప్పుడూ దుఃఖిస్తుంటావు. ఈ కర్ణుడు తనదైన ప్రకాశవంతమైన స్థానాన్ని పొంది పరాకాష్ఠనంది ఉన్నాడు. సకల శస్త్రాస్త్రవిదుడైన ఈ సూర్యనందనుడిని చూచి మనోవ్యథను విడిచిపెట్టుము. భీమార్జున నకుల సహదేవులు నీ సైన్యంలో ఉండి పోరాడిన రాజసమూహాలు, ద్రౌపది పుత్రులు అందరూ ప్రకాశిస్తున్న తమ తమ స్థానాలను పొంది తేజస్సు అతిశయించి ఉండగా చూచి సంతోషించుము. ఆట వెలది. విమలచరిత్రుడవైన ఓ ధర్మనందన, దైవం శాసించినందున తప్పించటానికి వీలులేని అల్పదుఃఖాన్ని ఇంతవరకు అనుభవించావు. ఇక నాతో కలిసి సుఖాలు అతిశయించగా స్వర్గవిహారం చేయుము. కందము. ధర్మరాజా, మన్నించబడ్డ ఉత్తమ వ్రతాలు చేసినందుకు, దానాలు చేసినందుకు అనుగుణమైన శుభాలను నేను కలిగించగా నీవు ప్రకాశవంతుడవై వెలుగుము. తేటగీతి. ధర్మనందన, రాజసూయం, అశ్వమేధం మొదలైన యాగాల ఫలితంగా లభించిన పుణ్యలోకాలను ఆధిక్యంతో గొప్ప వైభవంతో తరుగులేని ఘనమైన సుఖాలతో అనుభవించుము. సీసము. ఉదాత్త జీవనులైన మాంధాత, నలుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, దుష్యంతుడు, భరతుడు ఈ వీరంతా ఏ ఉన్నత స్థితిని పొందారో ఆ కీర్తనీయమైన స్థానాన్ని పొందుము. నిన్ను ప్రశంసించటానికి గంధర్వులు, గరుడులు, ఉరగులు, సిద్ధులు, సాధ్యులు వీరందరూ కుతూహలంతో వచ్చారు అంటూ వారినందరినీ చూపాడు. వారిని చూచి ధర్మరాజు వినయాంగుడై లేచి నిలబడి నమస్కరించాడు. వారందరూ ఎంతో ప్రీతిగా ముఖాలు వికసించగా గౌరవవాక్యాలతో ధర్మనందనుడిని మిక్కిలిగా సత్కరించారు. వచనము. ఇంద్రుడు ధర్మరాజుతో ఇంకా ఇట్లా చెప్పాడు. కందము. యశోవంతుడవైన ఓ ధర్మరాజా, ఇదిగో ఇదే ఆకాశగంగ. పుణ్యమే ఈ నది ఆకారాన్ని పొందింది. ఈ నదిలో స్నానం చేసి స్వర్గస్ఖాల అనుభవంలో ఇంతవరకు చెప్పిన రాజసమూహాన్ని అతిశయించి ప్రకాశించుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్వర్గారోహణ పర్వము ఏకాశ్వాసము. యముడు ధర్మరాజు నుచిత వచనంబుల సంభాషించుట. సీసము. ఇట్లా ఇంద్రుడంటున్న సమయంలో మనోహరాకారుడు, ముఖం యొక్క ప్రసన్నత చేత ప్రకాశిస్తున్నవాడు అయిన యమధర్మరాజు ధర్మరాజును సమీపించి ఇట్లా అన్నాడు. అనంత గౌరవం పొందిన ఓ రాజా, నిన్ను మొదటిసారి ద్వైతవనంలో అరణీవిషేకంగానూ, రెండోసారి మేరుపర్వత సమీపంలో కుక్కతో నీవు వచ్చినప్పుడు, మూడోసారి ఇప్పుడు ఇక్కడ నీ సోదరుల స్వర్గప్రాప్తి విషయంలోనూ 3 సార్లు నిన్ను నేను పరీక్షించాను. ఓ పుణ్యచరిత్రుడా, నీ మనసులో ఒక్కసారి కూడా ఏ కొంచెమైన కదలిక కూడా లేదు. నీకు దమ, శమ, సత్యగుణాలు, నాపైన ప్రగాఢమైన భక్తి ఉన్నాయి. వచనము. నీవు బాగా పరిశోధించబడ్డావు. వ్యథను వదిలిపెట్టి సుఖంగా ఉండుము అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. రాజైనవాడికి నరకాన్ని చూడటం తప్పనిసరి కాబట్టి నేను ఇంద్రుడు నిన్ను కడురోతను కలిగించే ఆ చోటికి పంపాము. కర్ణ భీమసేనాదులు పడ్డ నరక బాధలన్నీ మేము పన్నిన స్వల్ప మాయా దృశ్యాలని నీకు తెలిసింది కదా. కర్ణాదులు పుణ్యలోక వాసులే ఉన్నారన్నది ఇంద్రుడి మాటల వలన స్పష్టమైందిగా అని చెప్పి ఇట్లా సెలవిచ్చాడు. కందము. పుణ్యాత్మ, నీవు ఈ ఆకాశగంగ యొక్క పవిత్ర జలాలలో మునుగుము. నీ మనస్సు నుండి మనుష్య సంబంధమైన భావవికారాలు తొలగిపోతాయి. శోకబంధాలు నశిస్తాయి. చంపకమాల, బంధురక్షక,
స్వర్గసుఖాన్ని అనుభవిస్తూ మిక్కిలి ప్రకాశిస్తున్న నీ సోదరులైన కర్ణాదులను సంతోషం అతిశయించగా చూద్దువుగాని ఈ మహత్తర బహు సౌఖ్యాలతో ఒప్పిన నిర్మల స్థానంతో దివ్య విహారంలో నీవు కూడా ప్రకాశిస్తావు. ఇంకా ఇక్కడ ఉండటం ఎందుకు? వెంటనే వెళ్ళుదాం పద. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్వర్గారోహణ పర్వము ఏకాశ్వాసము. ధర్మజు డాకాశగంగావగాహంబుజేసి దేవభావంబునొందుట. సీసము. జనమేజయ మహారాజా. ఇట్లా చెప్పి యమధర్మరాజు తన కుమారుడిని తోడ్కొని వారందరూ తోడు రాగా ఆకాశగంగ సమీపానికి వెళ్లాడు. ఆ పుణ్యనదిలో ఆ మహానుభావుడు పెద్దల సంస్థుతులు అతిశయించగా శుభప్రదమైన మంగళ స్నానం చేశాడు. ఆ క్షణంలోనే మానుషదేహాన్ని వదిలిపెట్టి దివ్యమైన పూజ్యదేహాన్ని పొందాడు. అంతటితో అతడి హృదయంలో ఉన్న వైరం, మాత్సర్యం, స్నేహం, సహవాసం, చంచలత్వం, గర్వం, దూహకం మొదలైన మనుష్య సహజాలైన మనోవికారాలన్నీ మాయమయ్యాయి. అప్పుడు ధర్మరాజు పొగలేని అగ్నిదేవుడివలే మహోజ్వలంగా ప్రకాశించాడు. వచనము. ఈ విధంగా ప్రకాశించే మీ తాతగారైన ధర్మరాజు ఇంద్రుడిని, నారదాది మహర్షులను ప్రస్తుతిస్తూ యమధర్మరాజు వారు తోడురాగా దివ్యశక్తితో ముందుకు వెళ్లి అక్కడ మనోహరమైన ఒక చోట సీసము ప్రకాశిస్తున్న బహురత్న సముదాయంతో వెలుగుతున్న బంగారు సింహాసనంలో ప్రకాశిస్తున్న దివ్యమైన అవయవాల కాంతి దిశలన్నిటా విస్తరించగా శంఖ, చక్ర, గదాయుధాలు, మిక్కిలి సుందర పురుషాకృతులతో అందమైన కరీటాలు కలిగి తమ రూపాలతో అతిభక్తితో కొలుస్తుండగా తన నేత్రాలకు మిక్కిలి సొంపును కూర్చి మునుపు చూచినట్లే ఉన్న ఆకారంతో సమీపంలో నరుడు, అర్జునుడు స్వచ్ఛమైన వినయంతో నమస్కరిస్తుండగా ఒప్పుతున్న శ్రీమన్నారాయణ మూర్తిని ధర్మరాజు చూచాడు. చంపకమాల. అట్లా చూచి ధర్మరాజు తన హృదయంలో మిక్కిలిగా సంతోషించాడు. మరోవైపు ప్రేమ అతిశయించగా కాంతికి నెలవుగా సూర్యసమూహంలో 13వ వాడుగా శోభిస్తున్న కర్ణుడిని, మరుద్గణాల నడుమ ప్రకాశిస్తున్న భీముడిని కూడా చూచాడు. తేటగీతి. ఆకారాల రీతి మునుపటివలే ఉండగా తేజంతో ప్రకాశిస్తూ అశ్వినీ దేవతల సమీపంలో వారితో సమానమైన రూపాలతో ఒప్పుతున్న నకుల సహదేవులను కూడా చూచాడు. చంపకమాల. ఉదయించిన సూర్యకాంతితో ప్రకాశిస్తూ గంభీరమైన ఆకృతి కలిగి ఆ చోటును తన దివ్య ప్రకాశంతో వెలుగజేస్తూ ఉన్న ద్రౌపది మహాసతిని చూచి ఆశ్చర్యమగ్నుడై ఎవరో పోల్చుకొనలేక మహేంద్రుడిని ఇట్లా అడిగాడు. స్వామీ, ఈ స్త్రీ ఎవరు? నాకు దయచేసి చెప్పండి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్వర్గారోహణ పర్వము ఏకాశ్వాసము. ఇంద్రుడు ధర్మజునకు దేవత్వంబు నొందిన స్వజనంబుల జూపి చెప్పుట. సీసము. అని ధర్మరాజు అడుగగా ఇంద్రుడిట్లా అన్నాడు. నాయనా, ఈమె శ్రీమహాలక్ష్మి. ద్రౌపది అనే పేరుతో ద్రుపదుడి ఇంట అయోనిజగా మానవరూపాన్ని లీలగా పొందిన సాధ్వి. మీకు సర్వసుఖానుభవాన్ని కలిగించింది. మహేశ్వరుడి ఆజ్ఞతో ఈమె అవతరించింది. అదిగో అక్కడున్న 5 గంధర్వ శ్రేష్ఠులు ఈమె వల్ల మీకు కలిగిన ఉపపాండవులు. మరి అక్కడ కనిపిస్తున్నవాడే ప్రఖ్యాతుడైన గంధర్వనాయకుడు ధృతరాష్ట్రుడు. మీ పెదతండ్రి అంటూ వారిని చూపాడు. వచనము. ఇట్లా ద్రౌపది ఉపపాండవులు ధృతరాష్ట్రుల తీరును వివరించి ఇంద్రుడు ధర్మరాజుతో అదిగో మీ అన్న కర్ణుడు. సూర్యుడి మరో రూపమే కుంతి కుమారుడుగా పుట్టి రాధాతనయుడుగా పేరు పొందాడు సుమ. అక్కడ చూడుము అంటూ సిద్ధ సాధ్య విశ్వదేవ సమూహాలతో కనిపిస్తున్నవారు ఆయా అంశలతో పుట్టి శ్రీకృష్ణుడి సహచరులుగా ప్రవర్తించిన సాత్యకి కృతవర్మాది యదువీరులు. వారి నందరినీ చూడుము అని వారిని చూపించాడు. కందము.
అని చెప్పి వారిని చూపించి ఇట్లా అన్నాడు. అభిమన్యుడిని చూచావా? చంద్రుడివలె మిక్కిలి ప్రకాశిస్తున్న కాంతితో ఒప్పుతున్నాడు. ఆ చంద్రాంశతోనే పుట్టిన ఇతడు మిక్కిలి బలశాలి. ఇదిగో చూడుమో అంటూ చూపాడు. వచనము. తరువాత ఆ మహాత్ముడితో ఆట వెలది. మీ తండ్రి పాండురాజు ఇతడే. మిక్కుటంగా రత్నాలు పొదిగిన దివ్య విమానాలు ఎక్కి కుంతి, మాద్రీదేవులు తన సమీపంలో సుఖంగా ఆసీనలు కాగా నా వైపే వస్తున్నాడు చూస్తున్నావా? కందము. అదిగో అక్కడ భీష్ముడు వసువుల వద్ద చేరి ఆనందంగా ఉన్నాడు. బృహస్పతి సమీపంలో ద్రోణుడు సంతోషంగా నిలిచాడు. చూచావా? వచనము. అని అడుగుతూ వారిని చూపి గంధర్వ యక్ష గుహ్యక సమూహాలలో ఉన్న ద్రుపదుడిని, విరాటుడిని, వారి తమ్ములను, వారి కొడుకులను, మిగిలిన కేకే పాండ్యాది నానా రాజులను వేర్వేరుగా వివరిస్తూ చూపిస్తూ ఇంద్రుడు ధర్మరాజా, నీవు చేసిన యుద్ధంలో శరీరాలు వదలి పుణ్యలోకాలను పొంది ఉన్నవారిని చూడుము అని చెప్పాడని వైశంపాయనుడు జనమేజయుడితో చెప్పాడు. అప్పుడు జనమేజయుడు, ఓ మునీశ్వరా, ఇంతవరకు నీవు చెప్పిన దుర్యోధన శకుని, సైంధవులు, కర్ణుడు, అతడి కుమారులు ఇంకా మిగిలిన కౌరవపక్షంలోని రాజులు, ఘటోత్కచుడు మొదలైన పాండపక్షంలోనివారు, నీవు ఇంతవరకు చెప్పిన జనులందరూ స్వర్గలోకంలో శాశ్వతంగా అట్లాగే ఉంటారా? లేక కొంతకాలం ఉండి మళ్లీ మనుష్యాది జన్మలు ఎత్తటానికి తిరిగి వస్తారా? ఈ విషయం వినాలని నాకు కుతూహలంగా ఉన్నది. దయతో చెప్పుము అని అడుగగా ఆ మునిశ్రేష్ఠుడు ఆ రాజుతో ఇట్లా అన్నాడు. సీసము. జనమేజయ, ఇది దేవరహస్యం. మునిశ్రేష్ఠుడైన వేదవ్యాస మహర్షి మిక్కిలి కరుణతో చెప్పిన విషయం నీకు చెప్పుతాను. ఏకాగ్రతతో వినుము. ప్రద్యుమ్నుడు సనత్కుమారుడిలో కలిశాడు. ధృతరాష్ట్రుడు భార్య గాంధారితో కలిసి ఇతరులకు ప్రవేశించటానికి వీలులేని కుబేరలోకంలో చేరాడు. పాండురాజు కుంతి మాద్రీ దేవులతో స్వర్గంలోనే నిలిచిపోయాడు. అభిమన్యుడు చంద్రుడిలో కలిసిపోయాడు. ద్రోణాచార్యుడు బృహస్పతిలో కలిశాడు. శకుని ద్వాపరయుగాధ దేవతంతో కలిసిపోయాడు. కందము. జనమేజయ, వినుము. దుర్యోధనుడు స్వర్గంలో ఉదారమైన సుఖస్థానంలో, అతిశయించే నరకంలో, మిక్కిలి హీనస్థితిలో కృశించి చివరకు కలిపురుషుడిలో లీనమయ్యాడు అవుతాడు. వచనము. అదే విధంగా స్వర్గ నరకాలను అనుభవించినవారే. ఆట వెలది. దుర్యోధనుడి తమ్ములైన దుశ్శాసనాదులు రాక్షసగణాలలో కలిసిపోయారు. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడిని కలుసుకున్నాడు. వసువు కాబట్టి గంగాపుత్రుడైన భీష్ముడు అష్టవసువులలో నిలిచిపోయాడు. వచనము. ద్రుపదుడు, విరాటుడు, ధృష్టకేతువు, భూరిశ్రవుడు, శల్యుడు, శంఖుడు, ఉత్తరుడు, విశ్వేదేవతలను చేరారు. ధృష్టద్యుమ్నుడు అగ్నిదేవుడిలో కలిశాడు అని చెప్పి వైశంపాయనుడు జనమేజయుడితో ఇంకా ఇట్లా అన్నాడు. తేటగీతి. ధర్మరాజు యొక్క పుణ్యశరీరంలో అప్పటికే ప్రవేశించి ఉన్న జ్ఞాన విద్యారూపుడైన విదురుడు, ఆత్మజ్ఞాన సంపన్నుడైన ధర్మరాజు యమధర్మరాజులో కలిసిపోయారు. సీసము. బ్రహ్మదేవుడి ఆనతి మేరకు బలరాముడు తన యోగబలంతో అనంతుడిలో కలిసిపోయాడు. ఆ విషయం నీకు మునుపే చెప్పాను. తక్కిన వృష్ణి భోజాంధక వీరులంతా గుహ్యక గణంలో కలిసిపోయారు. శ్రీకృష్ణుడి రాసక్రీడకు పాత్రలైన 16,000 గోపాంగనలు శాస్త్ర నిర్దిష్ట కాలంలో సరస్వతి నదీజాలాలలో మునిగి తమ తమ అప్రోభావాలను పొంది సంతోషమతిశయించగా నారాయణుడి సమీపంలో తిరుగుతున్నారు. చంపకమాల. శ్రీకృష్ణునితో పాటు అనుమరణంచేత రుక్మిణీదేవి లక్ష్మీదేవిలో లీనమైంది.
తక్కిన సత్యభామాది కృష్ణపత్నులు 7 కూడా ఆ లక్ష్మీదేవి అంశలతో అవతరించిన వారుగుట చేత మూలభూతమైన ఆ లక్ష్మీదేవి యొక్క దివ్యదేహంలోనికి ప్రవేశించారు. వచనము అని వేదవ్యాసులవారు చెప్పి, ఆ మహాయుద్ధంలో చనిపోయినవారు, నేను ముందు చెప్పినవారు, చెప్పనివారు, నేను ఇట్లాంటి స్థితిని పొందారని చెప్పినవారంతా వారికి తగినట్లుగా సుర, అసుర, యక్ష, గుహ్యక, గంధర్వ గణాలలో చేరిపోయారు. ఓ జనమేజయ మహారాజా! నీవు కోరిన విధంగా విషయమంతా తెలిపాను అని ఇంకా తేటగీతి. రాజా వినుము. పాండవ కౌరవులకు సంబంధించిన ఇట్లాంటి ఇతిహాసాన్ని ఉపకథలతో చేర్చి మొత్తం కథనంతా మిక్కిలి వివరణాత్మకంగా బాగా స్పష్టమైన రీతిలో నేను చెప్పాను. వచనము వేదవ్యాస మహర్షి సదనుగ్రహ భరితుడై ఆజ్ఞాపించగా అట్లా అతడి అనుమతి పొంది అతడి దయతో పుట్టిన బుద్ధి విశేషంచేత సమస్త విషయాలను వివరించగా అతడి కరుణతో ఈ మహేతిహాస కథను బాగుగా విని నీవు కూడా పుణ్యాత్ముడివి, ధన్యుడివి, బ్రహ్మజ్ఞాన వేత్తవు అయ్యావు అని బ్రహ్మానంద సంపాదన తత్పరుడై కందము. ఓ హరిహరనాథ స్వామి! ఐశ్వర్యం స్థిరంగా ఉండటం వలన కలిగే ఆనందాన్ని కలుగజేయటంలోని ఆసక్తి చేత కలిగిన ప్రసిద్ధి చేత స్తుతించబడిన కడగంటి చూపులు కలవాడా, వేదశాస్త్రాలతో నిండిన వ్యాసమహర్షి యొక్క బ్రహ్మసూత్ర పురాణాది బహువాక్యాలకు అన్వయమైనవాడా, నీకు నమస్కారం. వచనము హరిహరనాథ స్వామి! వైశంపాయన మహర్షి జనమేజయుడికి సర్పయాగ సమయంలో ఈ భారత కథను చెప్పుతుండగా ఆ సభలో ఉండిన వ్యాసుడి శిష్యుడు పండిత శ్రేష్ఠుడు అయిన సూతుడి కొడుకు ఉగ్రశ్రవుడనేవాడు మిక్కిలి ఏకాగ్రతతో విన్నాడు. ఉగ్రశ్రవుడు గొప్ప కథకుడు. వ్యాసుడి అనుగ్రహం వలన ఆ కథను సమగ్రంగా వివరించే శక్తి అతడికి అబ్బింది. అతడు నైమిశారణ్యంలో శౌనకుడనే విద్యాగురువు. మరికొందరు మహామునులు సత్రయాగం చేస్తుండగా అక్కడికి వెళ్లి వారిని చూచాడు. పుణ్యకథలు వినాలన్న కోరిక ఉన్నవారు ఆ పుణ్యాత్ముడికి సముచితమైన సత్కారాలతో సంతోషం కలిగించారు. కథ వినాలని కోరారు. ఉగ్రశ్రవుడు సంతోషించి మీకు ఎట్లాంటి కథ కావాలి అని అడిగాడు. ఆ పరమార్థపరాయణులైన మహామునులు ఏ కథ హృదయంగమంగా, అపూర్వంగా, సమగ్ర జ్ఞానదాయకంగా, పాపనాశకంగా ఉంటుందో అట్లాంటి కథ వినాలని కోరగా కందము. ఆ ఉగ్రశ్రవుడు అటువంటి కథ ఒక మహాభారతం మాత్రమే అనే నిశ్చయం స్థిరంగా మనసుకు తట్టగా ఆ మహనీయులకు మిక్కిలి వివరంగా ఈ గొప్ప కథను చెప్పాడు. వచనము ఉగ్రశ్రవుడు భారత కథను చెప్పి ఇట్లా అన్నాడు. ఆ విధంగా జనమేజయ మహారాజు సర్పయాగ కర్మాలను అనుష్ఠిస్తున్న సమయంలో వైశంపాయన మహర్షి వలన ఈ ప్రసిద్ధమైన కథను విన్నవాడే ఆశ్చర్యం పొందాడు, సంతోషపడ్డాడు. ఆ విధంగానే యాగం చేయటానికి నియమించబడిన బ్రాహ్మణులు యాగ పూర్తి కర్మలను చేశారు. అట్లా జనమేజయుడు సర్పాల ఆపదను తీర్చిన ఆస్తికుడిని తగిన పూజలతో సత్కరించి సంతోషింపజేసి అతడి నివాసానికి పంపించాడు. ఋత్విక్కులు మొదలైన బ్రాహ్మణులకు మిక్కిలిగా కానుకలిచ్చి వినయంతో వారిని సాగనంపాడు. వారంతా తమ తమ ఇళ్లకు వెళ్లారు. ఆ తరువాత వైశంపాయన మహర్షిని ప్రత్యేకమైన పూజలతో సత్కరించి సంతోషాంతరంగుడిని చేసి వేదవ్యాస మహర్షికి దేవోపచార విధితో పూజలు గావించి జనమేజయ మహారాజు ప్రజలందరూ ప్రస్తుతించగా వైభవం అతిశయించగా హస్తినాపురాన్ని ప్రవేశించాడు. సీసము అని చెప్పి ఉగ్రశ్రవసుడు ఆ శౌనకాది మునులతో ఇట్లా అన్నాడు. సత్యవతి కుమారుడైన వేదవ్యాస మహర్షి వేదస్వరూపుడు, ముని సంఘంలో గొప్పవాడు, సత్యాన్ని దర్శించినవాడు, అన్ని విధులు తెలిసినవాడు, ప్రపంచంలోని విజ్ఞానమంతా నిండిన పుణ్యాత్ముడు.
బ్రహ్మజ్ఞానం ద్వారా అన్ని ఇంద్రియాలను మేల్కొల్పగలిగినవాడు. అన్నీ తెలిసినవాడు. పవిత్రత, శాంతి, క్షమ, దాంతి, తపస్సుల నిత్యత్వం చేత ప్రకాశించేవాడు. అన్ని విధాల ఐశ్వర్యాన్ని పొందినవాడు. ధర్మోపదేశంలో నేర్పరి. సదసత్ వివేకజ్ఞుడు. వచనము పాండవుల కీర్తిని ప్రకటించటానికి, ఇంకా కొంతమంది రాజుల కథలను జనులకు తెలపటానికి, దేవదేవుడైన వాసుదేవుడి లీలా విశేషాలను వివరించటానికి, సర్వదేవతా గణాల పుట్టుక, సాయుజ్యం విశదం చేయటానికి, సకల ధర్మాలను తెలపటానికిగాను పంచమవేదమని పేరు పొందిన ఈ మహాభారత సంహితను వేదవ్యాసుడు 3 సంవత్సరాలలో నిర్మించాడు. దీని వైశిష్ట్యం చెప్పుతాను వినండి. తేటగీతి. ఓ వేదవిధులారా! పవిత్రమైన ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించి ప్రవర్తించే ధర్మం ఏదైతే ఈ భారతంలో చెప్పబడిందో అది మరొక చోట కూడా ఉంటుంది. ఇందులో లేని ధర్మం మరెక్కడా కూడా కనిపించదు. సీసము. పుణ్యాత్ములారా! పుణ్యప్రదమైన ఈ కథను జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్న సమయంలో దయామయుడైన వ్యాసమహర్షి అనుజ్ఞచేత అతడి శిష్యుడు లోకల్లో ప్రసిద్ధి చెందినవాడు అయిన వైశంపాయన మహర్షి ఆ రాజు వింటుండగా చెప్పాడు. నేను ఆ సభలో ఉండి వినయభక్తులతో ఆ కథను సమగ్రంగా విన్నాను. నాకీ కథను చెప్పే సామర్థ్యం కూడా వ్యాసులవారి అనుగ్రహం వలననే కలిగింది. ఇట్లా నన్ను గౌరవించి మీరంతా వింటుండగా నేను భారతాన్ని చెప్పగలిగే ఉన్నత స్థానాన్ని పొందాను. మీ ఆశీస్సులచేత ఆయుష్మంతుడిని అయ్యాను. వచనము అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్వర్గారోహణ పర్వము ఏకాశ్వాసము. ఫలశ్రుతి. కందము. ఉదాత్తమతులైన మహర్షులారా! ఈ మహేతిహాసాన్ని పర్వదినాలలో వింటే సర్వపాపాలు నశిస్తాయి. స్వర్గం లభిస్తుంది. సంకల్పించి గాఢమైన భక్తితో వింటే ముక్తి కూడా లభిస్తుంది. కందము. ప్రారంభం మొదలు ఈ పుణ్యకథను ఎవరు వింటారో వారికి ఆ క్షణమే బ్రహ్మహత్యాపాపం మొదలైన మహాపాప సమూహాలు కూడా నశిస్తాయి. కందము. దైవ పితృకార్యాలు జరిపేటప్పుడు ఏ పుణ్యాత్ముడు బ్రాహ్మణులకు ఈ మహాభారతాన్ని వినిపిస్తాడో అతడు ఆయా పుణ్యకార్యాల ఫలితాన్ని మిక్కిలి ప్రకాశవంతంగా పొందుతాడు. కందము. మనస్సుతో కాని ఇంద్రియాలతో కాని చేయబడ్డ పాపసమూహం ఈ పవిత్రమైన భారతేతిహాసం చెవులలో ఏ కొంత చిలికినా కూడా ఆ సర్వపాపాలు వెంటనే విరిగిపోతాయి. ఉత్పలమాల. ఋషీశ్వరులారా! ప్రకాశధర్మం కలిగిన ఈ భారతేతిహాసం జయమనే పేరుతో వెలుగుతూ 3 లోకాలలోనూ మన్నించబడుతూ ప్రఖ్యాతమై వ్యాపించింది. రాజులు ఈ కథ విని విజయలక్ష్మిని పొంది వెలుగుతారు. బ్రాహ్మణులు కూడా శత్రువులను జయిస్తారు. ఉత్పలమాల. భారతాన్ని కోరికతో వినినా భక్తితో చదివిన సంపద, ఆయుస్సు, మిక్కిలి యశస్సు, సంతోషం, గట్టి చదువు కలుగుతాయి. వారికి ఏ కోరిక అయినా అతి శీఘ్రంగా ఫలిస్తుంది. గర్భిణికి మంచి కుమారుడు పుట్టుతాడు. కన్యకు మంచి వరుడు దొరుకుతాడు. ఉత్పలమాల. అదుపులో ఉంచిన మనస్సులుగల మహర్షులారా! భారత సంహితకు సారాంశభూతుడుగా కమలపత్రనయనుడైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి ఎవడు ఈతిహాసాన్ని వింటాడో వాడు జన్మజన్మలలో చేసిన పాపాలు నశించి ప్రకాశిస్తాడు. అన్ని శుభ ఫలితాలను పొందుతాడు. ఎప్పటికీ నశించని పుణ్యలోకాలలో ఏ దోషములేని సుఖస్థితిలో రమిస్తుంటాడు. ఉత్పలమాల. వ్యాసమహర్షి యొక్క సాంద్రమైన కరుణాధిక్యంచేత మహాభారత తాత్పర్యం ఎవరికి స్ఫురిస్తుందో ఆ భాగ్యవంతుడికి సకల వేదోపనిషత్సారము కరతలామలకం అవుతుంది.
జనులు అతడిని కీర్తించగా అతడు శాశ్వతమైన సుఖరూపానుభూతితో చలనంలేని బ్రాహ్మి స్థితిలో వెలుగుతాడు. వచనము అని ఈ విధంగా సమస్త పురాణ కథనంలోనూ నేర్పరి అయిన ఉగ్రశ్రవుడు. ఉత్పలమాల మోక్షప్రాప్తి కారణమైన భారత సంహితను సౌనకాది మునులకు వారు తృప్తితో కరిగిపోయేటట్లు చెప్పగా వారు సంతోషంతో నిండినవారే ఆ కథకుడైన ఉగ్రశ్రవసుడిని ప్రీతితో ఘనంగా పూజించారు. స్వామి హరిహరనాథ సర్వలోకార్చిత నన్ను సర్వదా నీ కృపాకటాక్షాలతో చూడుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్వర్గారోహణ పర్వము ఏకాశ్వాసము. అశ్వాసాంతము. ఉత్పలమాల పరమేశ్వర నీవు పరమ పవిత్రమూర్తివి. భక్తుల ఆపదలను తొలగిస్తూ వారికి సకల శుభాలు చేకూరుస్తావు. అపాయ సమయంలో అమృతాన్ని చిలికి వారిని బ్రతికిస్తావు. ఎముకల పేరుతో తులసిదామంతో సితాస్త కాంతులతో నీవు మిక్కిలి మనోహరంగా కనిపిస్తావు. తాపసుల తపస్సుకు ఫలరూపమైన వాడివి నీవే. కపిలుడి రూపంలో సాంఖ్య విద్యను ప్రసాదించావు. యోగ విద్యాతిశయంచేత ఎన్నో అద్భుత కార్యాలను క్రీడగా చేసి చూపావు. లోకంలో ధర్మస్థితిని పరిరక్షిస్తూ సాధువులను కాపాడుతూ లోకపాలకుడివిగా విరాజిల్లుతున్నావు. కందము దేవా నాలుగు భూతాలలోనూ నీవు వసిస్తున్నావు. పుణ్యాత్ములైన సజ్జనుల హృదయాలను ఆకర్షించే క్రీడ కలిగినవాడివి నీవు. నీవు కేవలం ఆత్మానంద స్వరూపుడివి. వేదవ్యాస మహర్షి చేసిన వర్ణనలు నీ అనుగ్రహ పారమ్యాన్నే బోధిస్తాయి. మాలిని నిత్యమధురాలైన వేదవాక్యాలలో నీ ప్రకాశం సర్వత్రా వెలుగుతున్నది. సకల భువన రక్షణ రూపమే నీ విహారం. వేదవ్యాసుడు నిన్ను శుద్ధజ్ఞాన స్వరూపుడిగా వర్ణించాడు. భక్తుల సముద్ధరణ కొరకు నీవు దయతో అనేక లీలలు ప్రదర్శిస్తావు. నీవు సంపూర్ణానంద స్వరూపుడివి. గద్యము కీర్తికలవాడు సంస్కృతాంధ్ర భాషా కవిమిత్రుడు కొమ్మనమంత్రి కుమారుడు బుధపూజనంచేత ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజీ రచించిన శ్రీ మహాభారతంలో స్వర్గారోహణ పర్వం సర్వం ఏకాశ్వాసం సమాప్తం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఏకాశ్వాసమైన స్వర్గారోహణ పర్వం సమాప్తం. శ్రీమదాంధ్ర మహాభారతం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. స్వామి నారాయణమూర్తి అక్షరంలో కాని పదంలో కాని మాత్ర గణంలో కాని ఏదైనా లోపం ఉంటే దానిని నీవే క్షమించుము. నీకు నమస్కారం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్వర్గారోహణ పర్వము ఏకాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము.